హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. మన ఛానల్లో ఎంసెట్ ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి షార్ట్ టర్మ్ కోచింగ్ అయితే అందిస్తున్నాము. ఈ విషయం అందరూ తెలిసిందే. సో ముఖ్యంగా మనం ప్రీవియస్ ఇయర్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ పిక్ చేసి మనమైతే అందిస్తున్నాం. సో ప్రీవియస్ ఇయర్స్ కూడా మనం అలానే షార్ట్ టర్మ్ కోచింగ్ అందించాం. చాలామంది స్టూడెంట్స్ అయితే చాలా లాభపడ్డారు. అండ్ ఈ ఇయర్ కూడా మీకు అదే విధంగా మీ ప్రిపరేషన్ చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాం. సో మీకు స్పెషల్గా ఏంటంటే ప్రీవియస్ అండ్ ఎక్స్పెక్టెడ్ చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. సో ఇప్పుడే కోచింగే, ఈ షార్ట్ టర్మ్ కోచింగే కాదు, తర్వాత మీరు కౌన్సిలింగ్ టైంలో కానీ, వెబ్ ఆప్షన్స్లో కానీ, కాలేజ్ సెలక్షన్లో కానీ మన హెల్ప్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు బీటెక్ కాలేజ్ అడుగుపెట్టేంత వరకు మన ఛానల్ మీతో ట్రావెల్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇక్కడ క్వశ్చన్ చూసుకోండి, మ్యాట్రిక్స్ సంబంధించి. ఇఫ్ A is equal to 3, 4, 5, 6 and B is equal to x 0, 0, y and x and y belongs to n, then సో ఇలాగ మనకి A అనే మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది అండ్ B అనే మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది. అందులో x, y మనకి తెలీదు. సో ఆ రెండు కూడా న్యాచురల్ నెంబర్స్ అయి ఉండొచ్చు అని. అండ్ 4 కండిషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ ఏపీ ఎంసెట్ వాళ్ళకి జూలై 6th వచ్చింది 2022లో. సో ఏపీ ఎంసెట్లో వచ్చిన క్వశ్చన్ ఇది జూలై 2022లో. ఓకే, జూలై 6th. సో ఈ 4 ఆప్షన్స్ ఏది కరెక్ట్ ఉండొచ్చు? సో ఫస్ట్ ఆప్షన్, దేర్ ఈస్ ఎగ్జాక్ట్లీ వన్ సచ్ మ్యాట్రిక్స్ B such that AB is equal to 1. And next, there is no matrix B such that AB is equal to BA. There exists only a finite number of matrices B such that AB is equal to BA. And next, there exists infinite number of matrices B such that AB is equal to BA. సో ఫస్ట్ వన్ ఏం చెప్తుంది? ఏబి రెండు చేస్తే 1 వచ్చే విధంగా ఉంది మ్యాట్రిసెస్ వాల్యూ ఉండొచ్చు. నెక్స్ట్ది అసలు ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ వచ్చే అవకాశం లేదు, అట్లాంటి మ్యాట్రిసెసే లేదు, బికి ఛాన్స్ లేదు. ఈ రెండు సిడి మాత్రం ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ ఫైనైట్ నెంబర్ కొన్నే ఉంటాయి అని. కానీ ఇక్కడ అలా కాదు, ఇన్ఫైనైట్ చాలా ఉంటాయి ఈ XY వాల్యూస్ సంబంధించి. అంటే చాలా డిఫరెంట్ బి మ్యాట్రిసెస్ మనం తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా ఏబి ఈక్వల్ బిఏ వస్తుంది. ఇన్ఫైనైట్ నెంబర్ ఉంటుందని డి ఆప్షన్ చెప్తుంది, లేదు ఫైనైట్ నెంబరే ఉంటుంది, ఒక ఫిక్స్డ్ నెంబరే ఉంటుంది అనేసి సి చెప్తుంది. ఏది మనకు తెలియాలి అంటే మనం ఖచ్చితంగా ఏబి వాల్యూ బిఏ వాల్యూ చేస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఎంసెట్లో మనకు ఒక్కో క్వశ్చన్ సంబంధించి 67 seconds మాత్రమే వస్తుంది. కాబట్టి సో టైం మేనేజ్మెంట్ని మాత్రం చాలా జాగ్రత్త చేసుకోవాలి. సో ఫస్ట్ ఏబి తీసుకోండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ తీసుకోండి 3, 4, 5 and 6. నెక్స్ట్ బి వాల్యూ తీసుకోండి x 0, 0, y. సో ఏ వాల్యూ తీసుకున్నాం, బి వాల్యూ తీసుకున్నాం. ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం 3 into x 3x, 3 into x 3x, 4 into 0 0, కాబట్టి 3x మాత్రమే. నెక్స్ట్ 3 zeros are 0, 4 into y 4y. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 5 into x 5x, 6 into 0 0. నెక్స్ట్ 5 zeros are 0, 6 into y 6y. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 x'లు ఉన్నాయి, ఇక్కడ 2 y'లు ఉన్నాయి. x అండ్ y కామన్ తీసుకోండి. సో x అండ్ y కామన్ తీసుకుంటే ఏమొచ్చింది 3, 4, 3, 4, 5, 6. ఇది ఏబి వాల్యూ. xy ఇంటూ 3, 4, 5, 6 అనేది ఏంటి మనకి ఏబి వాల్యూ. ఇప్పుడు బిఏ వాల్యూ ఫైండ్ చేయండి, మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో బిఏ ఈజ్ ఈక్వల్ టు బి వాల్యూ ఎంత x 0, 0, y. ఏ వాల్యూ 3, 4, 5, 6 తీసుకోండి. 3, 4, 5, 6. సో మల్టిప్లై చేయండి. ఇప్పుడు x into 3 3x, 0 into 5 0. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది x into 4 4x and 0 into 6 0. నెక్స్ట్ ఇది 0 into 3 0, y into 5 5y. నెక్స్ట్
0 into 4 0, y into 6 6y. సో ఇక్కడ 2 x'లు ఉన్నాయి అండ్ ఇక్కడ 2 y'లు ఉన్నాయి. xy కామన్ తీసుకోండి ఈజ్ ఈక్వల్ టు xy కామన్ తీసుకుంటే ఏమొస్తుంది 3 4 5 6. సో ఇక్కడ ఏబి వాల్యూకి ఏముంది xy ఇంటూ 3 4 5 6 అండ్ బిఏ వాల్యూ కూడా xy 3 4 5 6 అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అని అర్థమైపోయింది కదా ఇక్కడ. కానీ ఇప్పుడు సియా డియా అది మళ్ళీ మనకు ట్విస్ట్. ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఓకే, ఫైనైట్ నెంబరా ఇన్ఫైనైట్ నెంబరా? సో ఫైనైట్ నెంబర్ ఏంటంటే ఫిక్స్డ్ ఇన్నే వాల్యూస్ ఉంటాయి, కానీ ఇక్కడ అలా కాదు. xy వాల్యూస్ ఏం తీసుకున్నా సరే ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ వస్తుంది. 1 3 తీసుకోండి, x వాల్యూ 1, y వాల్యూ 3 తీసుకోండి, అయినా ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ వస్తుంది. x వాల్యూ 4 తీసుకోండి, y వాల్యూ 3 తీసుకోండి, అయినా ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ వస్తుంది. ఎన్ని నెంబర్ తీసుకున్నా మన న్యాచురల్ నెంబర్స్లో అన్నిట్లకు కూడా ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ వస్తుంది. కాబట్టి ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్, సో ఫైనైట్ కాదు. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ కానీ అందులో ఇన్ఫినైట్ నెంబర్స్. ఇప్పుడు ఇక్కడ x వాల్యూ y వాల్యూ ఏం తీసుకున్నా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బి మ్యాట్రిసెస్ వస్తాయి. ఆ ప్రతి మ్యాట్రిసెస్కి ఖచ్చితంగా ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ వస్తుంది. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇఫ్ ఆల్ఫా బీటా గామా and 1 2 3 and 2 3 minus 5 1 2 5 is equal to 3 5 2, then alpha cube plus beta cube plus gamma cube is equal to 8 minus 6 6 minus 10. సో ఈ క్వశ్చన్ టీఎస్ ఎంసెట్కి జూలై 18 2022 వచ్చింది. సో మనకి ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ వాల్యూస్ రావాలంటే ఆల్ఫా బీటా గామా వాల్యూస్ ఫస్ట్ తెలియాలి. సో అవి తెలియాలంటే ఫస్ట్ రెండింటిని మనం ప్రోడక్ట్ ఫార్మ్లో తీసుకుని ఈక్వేషన్స్ ఫామ్ చేసుకుని దాన్ని సాల్వ్ చేస్తే మనకు ఆల్ఫా బీటా గామా వాల్యూ వస్తుంది. ఆ తర్వాత క్యూబ్ వాల్యూస్ ఫైండ్ చేయొచ్చు. సో చూడండి, ఆల్ఫా అండ్ బీటా అండ్ గామా ఇంటూ 1 2 3 and 2 3 minus 5 and 1 2 5. సో మల్టిప్లై చేయండి. ఆల్ఫా ఇంటూ 1 1 ఆల్ఫా, బీటా ఇంటూ 2 2 బీటా అండ్ గామా ఇంటూ 1 1 గామా. అర్థమైంది కదా? సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఆల్ఫా ఇంటూ 1 1 ఆల్ఫా, బీటా ఇంటూ 2 2 బీటా, గామా ఇంటూ 1 1 గామా. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ 2 2 ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ 3 3 బీటా ప్లస్ గామా ఇంటూ 2 2 గామా. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ ఆల్ఫా ఇంటూ 3 3 ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ 5 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 5 బీటా, నెక్స్ట్ గామా ఇంటూ 5 5 గామా. సో 5 గామా. సో దీని వాల్యూ ఎంత ఇచ్చారు మనకి 3 5 2 ఈజ్ ఈక్వల్ టు 3 5 and 2. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ కదా, అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఈక్వల్, సెకండ్ ఎలిమెంట్ సెకండ్కి ఈక్వల్ అండ్ థర్డ్ ఎలిమెంట్ థర్డ్కి ఈక్వల్. సో తీసుకోండి, ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత 3, నెక్స్ట్ 2 ఆల్ఫా ప్లస్ 3 బీటా ప్లస్ 2 గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత 5, నెక్స్ట్ 3 ఆల్ఫా మైనస్ 5 బీటా ప్లస్ 5 గామా ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1 ఫస్ట్ ఈక్వేషన్ అండ్ ఇది సెకండ్ ఈక్వేషన్ అండ్ థర్డ్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈ రెండు సాల్వ్ చేయండి, ఒక వాల్యూ వస్తుంది. తర్వాత ఈ రెండు సాల్వ్ చేద్దాం, మిగతా వాల్యూస్ వస్తుంది. సో ఫస్ట్ తీసుకోండి. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా సాల్వ్ చేయాలంటే మనము వీటిని సిమిలర్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో సెకండ్ ఈక్వేషన్ సిమిలర్ ఉందా? ఏం లేదు. కాబట్టి సో ఆల్ఫా ఇక్కడ 2 ఆల్ఫా కాబట్టి ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేయండి, అప్పుడు 2 ఆల్ఫా వచ్చి క్యాన్సిల్ అవుతుంది. సో ఈక్వేషన్ 1 దేంతో ఈక్వేట్ చేయాలి? ఇంటూ చేయాలి 2తో. సో
సో ఈక్వేషన్ 1ని దేంతో మల్టిప్లై చేయాలి మనం ఇప్పుడు 2తో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ ఆల్ఫా 2 ఆల్ఫా, 2 ఇంటూ 2 బీటా 4 బీటా, 2 ఇంటూ గామా 2 గామా, 2 3s are 6. ఓకే, ఇక్కడ తీసుకోండి. నెక్స్ట్ 2 ఆల్ఫా ప్లస్ 3 బీటా ప్లస్ 2 గామా ఈజ్ ఈక్వల్ టు 5. సో మైనస్ చేస్తున్నాం కాబట్టి సైన్స్ మార్చండి. 2 ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 2 ఆల్ఫా అండ్ అలాగే 2 గామా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 4 మైనస్ 3 ఎంత 1 బీటా ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 5 1. అంటే బీటా వాల్యూ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది. సో ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని మనం సాల్వ్ చేసుకుంటే బీటా వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఏమైనా సిమిలర్ ఉన్నాయా? ఏమీ లేవు. 2 3 2 ఇక్కడ 3 మైనస్ 5 5 ఉంది కాబట్టి సో 2 ఆల్ఫా 3 ఆల్ఫా ఉంది కాబట్టి ఈక్వేషన్ 2ని 3తో మల్టిప్లై చేయండి అండ్ ఈక్వేషన్ 3ని 2తో మల్టిప్లై చేయండి. అప్పుడు మనకు సిమిలర్ ఎలిమెంట్స్ వస్తాయి, క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 3s are 6 ఆల్ఫా, 3 3s are 9 బీటా, 2 3s are 6 గామా, 3 5s are 15. ఓకే, నెక్స్ట్ 3 2s are 6 ఆల్ఫా and next 5 2s are 10 beta, next 5 2s are 10 gamma is equal to 2 2s are 4. ఓకే, మైనస్ చేస్తున్నాం కాబట్టి సింబల్స్ మార్చాలి. ప్లస్ ఇది మైనస్ 6 ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతుంది. సో 9 ప్లస్ 10 బీటా ఎంత 19 బీటా వస్తుంది. సో ఇక్కడ 6 మైనస్ 10 ఎంత మైనస్ 4 ఆర్ 4 గామా ఈజ్ ఈక్వల్ టు 11. ఓకే, సో 19 ప్లస్ 10 9 ప్లస్ 10 19 బీటా అండ్ 6 అండ్ మైనస్ 10 పెద్ద నెంబర్కి మైనస్ మైనస్ 4 గామా ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 4 11. ఇప్పుడు ఆల్రెడీ మనకి బీటా వాల్యూ వచ్చింది కదా, ఆ బీటా వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో 19 బీటా వాల్యూ 1 కాబట్టి 1 మైనస్ 4 గామా ఈజ్ ఈక్వల్ టు 11. 19 1s are ఎంత? సో 19 1s are ఎంత 19 మైనస్ 4 గామా ఈజ్ ఈక్వల్ టు 11. సో ఈ 19 అవతల పంపించండి. మైనస్ 4 గామా ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 19. సో 11 మైనస్ 19 ఎంత మైనస్ 8 మైనస్ 4 గామా. సో మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది 4 గామా ఈజ్ ఈక్వల్ టు 8, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8/4 2. సో గామా వాల్యూ ఎంత మనకి 2 వచ్చింది. సో బీటా వాల్యూ ఎంత వచ్చింది 1. సో బీటా వాల్యూ ఉంది, గామా వాల్యూ ఉంది. మనకి ఇప్పుడు ఏ వాల్యూ కావాలి? ఇంకా ఆల్ఫా వాల్యూ కావాలి. సో ఈ గామా వాల్యూ ఈ బీటా వాల్యూ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఏంటి ఈక్వేషన్ 1? ఆల్ఫా ప్లస్ 2 బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత 3. సో ఆల్ఫా వాల్యూ మనకు తెలియదు. సో బీటా వాల్యూ ఎంత వచ్చింది 1. సో 2 1s are 2. గామా వాల్యూ ఎంత వచ్చింది 2 వేసుకోండి. 2 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఆల్ఫా వాల్యూ ఏంటి 2 ప్లస్ 2 4 కాబట్టి 3 మైనస్ 4 మైనస్ 1. సో ఆల్ఫా వాల్యూ ఎంత మైనస్ 1. సో బీటా 1 ఆల్ఫా మైనస్ 1 గామా 2. ఇప్పుడు ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ని ఫైండ్ చేద్దాం. సో ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఎంత మైనస్ 1 క్యూబ్, నెక్స్ట్ బీటా ఎంత 2 క్యూబ్ అండ్ గామా ఎంత సో బీటా ఎంత మనకి 1 వచ్చింది కదా 1 క్యూబ్, గామా ఎంత 2 క్యూబ్ వేసుకోండి. అర్థమైంది కదా? మనకు వచ్చిన ఆల్ఫానేమో -1 కాబట్టి -1 క్యూబ్, బీటా 1 కాబట్టి 1 క్యూబ్, గామా 2 కాబట్టి 2 క్యూబ్ వేసుకోండి. -1 క్యూబ్ ఎంత -1, ఇది +1, ఇది +8. సో ఈ -1 +1 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఎంత
8 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో మనకి ఇలాగ 2 మ్యాట్రిక్స్ ఇవ్వడం జరిగింది. సో దానికి వాల్యూ ఇవ్వడం జరిగింది. క్యూబ్స్ని అడుగుతున్నాడు. అప్పుడు 2 మనం మల్టిప్లై చేసి 3 ఈక్వేషన్లు ఫామ్ చేసి ఆ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుని బీటా వాల్యూ, ఆల్ఫా వాల్యూ, గామా వాల్యూ, ఆల్ఫా వాల్యూ ఫైండ్ చేసి దాన్ని క్యూబ్ చేసాం. మనకి 8 ఆన్సర్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇఫ్ a is equal to x011 and b is equal to 8071 and a cube is equal to b, then x is equal to, so -2 or 3a, -2a, 2 or -3a and 2a. సో ఇది ఏపీ ఎంసెట్కి July 5th 2022 వచ్చిన క్వశ్చన్ ఇది. సో సాల్వ్ చేసుకుంటే, సో ఫస్ట్ మనం ఏ క్యూబ్ వాల్యూ ఫైండ్ చేస్తేనే మనకి ఎక్స్ వాల్యూ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, సో ఏ క్యూబ్ వాల్యూ ఫస్ట్ ఫైండ్ చేద్దాం. ఏ క్యూబ్ ఫైండ్ చేయాలంటే, సో ఫస్ట్ a is equal to, సో a స్క్వేర్ ఇంటూ ఏ. సో ఫస్ట్ ఏ స్క్వేర్ కనుక్కొని ఆ తర్వాత ఏకి ఇంటూ చేస్తే మనకి ఏ క్యూబ్ వాల్యూ వస్తుంది. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఏ కదా. సో ఏ స్క్వేర్ ఫస్ట్ ఫైండ్ చేద్దాం. సో ఏ స్క్వేర్ అంటే ఏంటి? ఏ ఇంటూ ఏ. సో ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ 0 and 1 1. మల్టిప్లై చేయండి. x 0 1 and 1. సో చేయండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం x ఇంటూ x స్క్వేర్ 0 into 1 0. నెక్స్ట్ x into 0 0 and 0 into 1 0. నెక్స్ట్ 1 into x 1 into 1 plus 1. నెక్స్ట్ 1 zeros are 0, 1 ones are 1. సో మనకి ఏ స్క్వేర్ వచ్చింది. సో మనకు కావాల్సింది ఏ క్యూబ్ కాబట్టి, ఏ క్యూబ్ అంటే ఏంటి? ఏ స్క్వేర్ ఇంటూ ఏ కాబట్టి ఏ స్క్వేర్ వాల్యూ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ 0 x ప్లస్ 1 1 ఇంటూ ఏ వాల్యూ ఎక్స్ 0 1 1. మల్టిప్లై చేయండి. ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ 0 ones are 0. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 0 0 0 ones are 0. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. నెక్స్ట్ 1 ones are 1. సో నెక్స్ట్ x plus 1 into 0 0 1 ones are 1. సో ఏ క్యూబ్ వాల్యూ ఇది. సో ఏ క్యూబ్ వాల్యూ ఏంటి? x క్యూబ్ 0 అండ్ x ఆఫ్ x ప్లస్ 1 ప్లస్ 1 1. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? మనకి క్వశ్చన్ వైజ్గా b కదా. సబ్జెక్ట్ చేసుకోండి. సో రెండు ఈక్వేట్ చేసుకోండి. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు b. ఏ క్యూబ్ వాల్యూ తీసుకోండి. x cube. Next x of x plus 1 plus 1. So x square x into 1 x plus 1 x into x square x into 1 x 1 plus 1. Next 0 1 0 1 is equal to b value anta 8071 వేసుకోండి. 8071. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ కాబట్టి ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 కదా. తీసుకోండి. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8. సో ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 ఏంటి? 2 క్యూబ్. సో ఎక్స్ వాల్యూ ఎంత? 2. దట్స్ ఇట్. సో సింపుల్గా మనం ఏం చేసాం? ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు బి అన్నాడు కాబట్టి ఏ క్యూబ్ వాల్యూ ఫస్ట్ ఫైండ్ చేయాలనుకున్నాం. ఏ క్యూబ్ అంటే ఏంటి? ఏ స్క్వేర్ ఇంటూ ఏ కాబట్టి ఏ స్క్వేర్ని ఫస్ట్ ఫైండ్ చేసాం. ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఇంటూ ఏ చేసి ఏ స్క్వేర్ వాల్యూ ఫైండ్ చేసాం. తర్వాత ఏ స్క్వేర్ ఇంటూ ఏ చేసాం. ఏ క్యూబ్ వాల్యూ వచ్చింది. ఆ ఏ క్యూబ్ వాల్యూని బీకి ఈక్వేట్ చేసుకున్నాము. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ కాబట్టి ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకున్నాము. సో ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్. సో ఎక్స్ వాల్యూ 2. దట్స్ ఇట్, అయిపోయింది. సో క్లియర్ కదా. నెక్స్ట్ సమ్ చూద్దాం.
if A is equal to 113 and 179 and 237, then trace of A square minus A is equal to, so 0 or minus 12 or 152 or 125. So ఈ 4 ఆప్షన్స్లో ఏది ట్రేస్ ఆఫ్ A స్క్వేర్ మైనస్ A? సో ఇది ఏపీ ఎంసెట్కి జూలై 6, 2022 వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ మనం A స్క్వేర్ మైనస్ A వాల్యూ ఫైండ్ చేస్తే ఆ మ్యాట్రిక్స్ యొక్క ట్రేస్ తీసుకుంటే మనకి ఏది వస్తుందో ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఫైండ్ చేద్దాం. సో సొల్యూషన్, సో ట్రేస్ ఆఫ్ A స్క్వేర్ మైనస్ A, ట్రేస్ ఆఫ్ A స్క్వేర్ మైనస్ A. సో ఫస్ట్ మన A స్క్వేర్ మైనస్ A వాల్యూ మనకు కావాలి కాబట్టి, సో అలా చూసుకుంటే A స్క్వేర్ మైనస్ A ఈజ్ ఈక్వల్ టు, రెండింటిలో ఏ కామన్ తీసుకోవచ్చు కదా, ఏ కామన్ తీసుకోండి. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ A మైనస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో A స్క్వేర్ మైనస్ A అంటే ఏంటి, A ఆఫ్ A మైనస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఎందుకంటే ఏ కామన్ తీసుకున్నాం కాబట్టి. ఓకేనా, సో ఫస్ట్ A మైనస్ I మ్యాట్రిక్స్ చేసుకుందాం. ఫస్ట్ A మైనస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఏ వాల్యూ ఎంత, 1 1 3 1 7 9 అండ్ 2 3 7 మైనస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకోండి, 1 0 0 0 1 0 0 0 1. ఓకే, మైనస్ చేయండి, ఏమొస్తుంది, 1 మైనస్ 1 0, 1 మైనస్ 0 1, 3 మైనస్ 0 3. అర్థమైందా, 1 మైనస్ 1 0, 1 మైనస్ 0 1, 3 మైనస్ 0 0. నెక్స్ట్ 1 మైనస్ 0 1, నెక్స్ట్ 7 మైనస్ 1 6, 9 మైనస్ 0 9, నెక్స్ట్ 2 మైనస్ 0 2, 3 మైనస్ 0 3, 7 మైనస్ 1 6. ఇది A మైనస్ 1 వాల్యూ. సో A మైనస్ 1. సో మనకేం కావాలి, A ఇంటూ A మైనస్ 1. సో వేసుకోండి అది. సో A ఇంటూ A మైనస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఏ వాల్యూ ఎంత, 1 1 3 1 1 3 1 7 9 1 7 9, నెక్స్ట్ 2 3 7 2 3 7 ఇంటూ A మైనస్ I మనం ఫైండ్ చేసాం కదా, ఆ వాల్యూ తీసుకోండి, 0 1 3 1 6 9, నెక్స్ట్ 2 3 6. సో ఇప్పుడు A ఇంటూ A మైనస్ ఐలో మనకి ఏం కావాలి, ఓన్లీ ట్రేస్ కావాలి మనకి. ట్రేస్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ కదా. సో సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ మనకు ఓన్లీ ఈ వాల్యూస్ వస్తే చాలు. అంటే ఏంటి, 1 1 ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు 1 1 వాల్యూ 2 2 వాల్యూ 3 3 వాల్యూ, అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూ వస్తే చాలు. కాబట్టి అవి మాత్రం మల్టిప్లై చేసుకోండి, ఎందుకంటే టైం సేవ్ చేసుకోవాలి. కాబట్టి టోటల్ మ్యాట్రిసెస్ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, కేవలం మనం 1 1 వాల్యూ 2 2 వాల్యూ 3 3 వాల్యూ ఫైండ్ చేస్తే చాలు. కాబట్టి ఫస్ట్ 1 1 చేద్దాం. 1 1 కావాలంటే ఏంటి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం చేస్తే మనకు వస్తుంది. సో వేసుకోండి ఫస్ట్. సో A ఆఫ్ A మైనస్ I ఈజ్ ఈక్వల్ టు, సో చేయండి, 1 into 0 0, 1 1s are 1, 3 2s are 6. సో 0 ప్లస్ 0 ప్లస్ 1 1s are 1, 3 2s are 6. సో 1 ప్లస్ 6. అర్థమైంది కదా, 1 0s are 0, 1 1s are 1, 3 2s are 6. సో సెకండ్ ఏదైతే ఫస్ట్ రో సెకండ్ కాలం ఉందో అది మనకు అక్కర్లేదు, ఎందుకంటే మనకు కావాల్సింది కేవలం ట్రేస్. ఏదైతే కావాలో అంతవరకే చేసుకోవాలి, ఎందుకంటే మనకు కేవలం 67 సెకండ్సే ఉంటుంది కాబట్టి ఈ వాల్యూ అక్కర్లేదు. నెక్స్ట్ది నెక్స్ట్ది మనకు అక్కర్లేదు, అందుకే ఏబి వేసుకున్నాను, పక్కన పెట్టండి. నెక్స్ట్ సెకండ్ రో మనకి సెకండ్ కాలంది కావాలి కాబట్టి ఇది కూడా అక్కర్లేదు, పి అని తీసుకోండి. ఇది కావాలి ఇప్పుడు మీకు, చేయండి. 1 1s are 1, 6 7s are 42, 3 9s are 27. చేయండి. 1 1s are 1, నెక్స్ట్ 7 6s are 42, నెక్స్ట్ 9 3s are 27.
నెక్స్ట్ ఇది అక్కర్లేదు, జస్ట్ క్యూ అని పెట్టుకోండి మనకి. నెక్స్ట్ది ఈ రెండు కూడా అక్కర్లేదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఎక్స్ ఇది వై, మనకి ఇది మాత్రం కావాలంటే థర్డ్ రో థర్డ్ కాలం చేస్తే చాలు మనకి. సో 2 3s are 6, 3 9s are 27, నెక్స్ట్ 7 6s are 42. సో అర్థమైంది అనుకుంటా. మనకి మిగతా ఏం అక్కర్లేదు, జస్ట్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉంటే చాలు. ఎందుకంటే మనకు కావాల్సిన ట్రేస్ కాబట్టి. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో 2 2 అండ్ 3 3 మాత్రమే చేసాం. ఇది 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 ఈ వాల్యూస్ ఫైండ్ చేయాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకోకండి ఎగ్జామ్లో. సో ఎప్పుడైనా సార్ ట్రేస్ కావాలి అంటే మనకు ఓన్లీ ప్రిన్సిపల్ డయాగ్నల్ వాల్యూస్ ఉంటే చాలు, కాబట్టి అవి చేస్తే చాలు. కాబట్టి మిగతావి మనం మల్టిప్లై చేయలేదు, ఓన్లీ అవి మాత్రం తీసుకున్నాం. ఓకే, తీసుకోండి. a of a minus I is equal to వేసుకోండి 0 plus 1 అంతా 7 a b. నెక్స్ట్ p 42 plus 1 43 27 70 q1 తీసుకోండి. నెక్స్ట్ x y. నెక్స్ట్ ఇక్కడ 27 plus 6 అంట 33 plus 42 75. దట్స్ ఇట్. సో ఇప్పుడు a ఇంటూ a మైనస్ ఐ అంటే ఏంటి, a స్క్వేర్ మైనస్ ఏ కదా, a స్క్వేర్ మైనస్ ఏ. ఇప్పుడు దీని ట్రేస్ అడిగాడు మనల్ని. సింపుల్గా ఏం లేదు, ట్రేస్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ ఏ ఇజ్ ఈక్వల్ టు దీని ట్రేస్ కావాలి మనకి. సో అంటే ఏంటి, సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్స్. ఏంటి, సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్స్. వేసుకోండి 7 ప్లస్ 70 ప్లస్ 75 అంతే. యాడ్ చేయండి ఎంత, 70 ప్లస్ 70 మనకి 145 ప్లస్ 7 ఎంత 152 ఈజ్ అవర్ ఆన్సర్. సో 152 ఎవరు, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అంతే. సో సింపుల్గా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ ఏ అనే ఎలిమెంట్ మన మ్యాట్రిసెస్ కావాలి కాబట్టి ఏ ఇంటూ ఏ మైనస్ ఏ ఐ అంటే ఏ కామన్ తీసుకున్నాం. సో ఫస్ట్ ఏ మైనస్ ఐని సాల్వ్ చేసుకుని ఆ తర్వాత దాన్ని ఏతో మల్టిప్లై చేసుకున్నాం, మనకు ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. సో మనకు కావాల్సింది ఏంటి, కేవలం ప్రిన్సిపల్ డయాగ్నల్ కాబట్టి 1 1 మల్టిప్లై చేసుకుంటే ఇది వస్తుంది, 2 2 అంటే సెకండ్ రో సెకండ్ కాలం మల్టిప్లై చేసుకుంటే ఇది వస్తుంది, అండ్ థర్డ్ రో థర్డ్ కాలం మల్టిప్లై చేసుకుంటే ఇది వస్తుంది. వచ్చిన దానికి ట్రేస్ ఫైండ్ చేసాం 152, సింపుల్గా అయిపోయింది. ఓకే, సో మిగతా ఇది మనం ఈ మిగతా ఎలిమెంట్స్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకూడదు. క్లియర్గా అర్థమైంది కదా. సో నెక్స్ట్ సమ్ చూద్దాం. చూస్తే లెట్ a is equal to a 3 5 and 5 minus 1 3 and 2 3 minus 4 and b is equal to b 1 4 and 4 c 1 minus 3 1 d. If the trace of a is minus 4 and ab is equal to minus 1 0 17 minus 3 10 25 and 28 minus 8 3, then a plus b plus c plus d is equal to. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ ఇవ్వడం జరిగింది అండ్ బి వాల్యూ ఇవ్వడం జరిగింది అండ్ ట్రేస్ ఆఫ్ ఏ వాల్యూ ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఏలోను బిలోను కొన్ని ఎలిమెంట్స్ ఇవ్వలేదు. ఇక్కడ వచ్చి ఏ ఇవ్వలేదు, ఇక్కడ బిసిడి ఇవ్వలేదు. సో మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ ఏబి ఇచ్చాడు. సో వీటిని ప్రోడక్ట్ ఫామ్ చేసుకుని ఈ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ డి వాల్యూ ఫైండ్ చేసి యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ అక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ -4 కదా. సో ట్రేస్ ఆఫ్ ఏ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ కదా. సో ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ప్రిన్సిపల్ డయాగ్నల్స్ ఏంటి, ఏ -1 -4 ఈజ్ ఈక్వల్ టు ఎంత మన క్వశ్చన్లో గివెన్ -4. సో అది వేసుకోండి. సో ఏ -1 -5 ఎంత, -5 ఈజ్ ఈక్వల్ టు -4. ఓకే, ఈ -5 అవసరం పంపించండి. ఏ ఈజ్ ఈక్వల్ టు -4 + 5. సో అప్పుడు ఏ వాల్యూ ఏమొస్తుంది, 1. సో ఇలా ఏ వాల్యూ వచ్చింది, ఆ ఏ వాల్యూ ఇక్కడ వేసుకోండి, స్మాల్ ఏ వాల్యూ. అప్పుడు మనకి కంప్లీట్ క్యాపిటల్ ఏ వాల్యూ మ్యాట్రిసెస్ వచ్చేసినట్టు. సో వేసుకోండి. సో ఏ మ్యాట్రిసెస్ ఈజ్ ఈక్వల్ టు, ఏ ప్లేస్లో 1 పెట్టుకోండి, 1 3 and 5 and next 5 -1 and next 3 next 2 3 -4. సో ఇలా ఏ వాల్యూ వచ్చేసింది మనకి.
సో ఇప్పుడు బీలో ఉన్న అండ్ బీసీడీ వాల్యూ మనం ఫైండ్ చేయాలి. దానికోసం మనం ఏం చేయాలంటే ఏ ఇంటూ బీ చేసి వచ్చిన వాల్యూస్కి ఈ ఎలిమెంట్కి మనకు ఆల్రెడీ ఏవి ఇచ్చాడు కదా, ఈ ఎలిమెంట్స్కి ఈక్వల్ అని పెట్టుకుని కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అని తీసుకుని ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే మనకి మిగతా బీసీడీ వాల్యూస్ ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు. సో ఒకసారి బీ వాల్యూ తీసుకోండి. AB is equal to ఏ వాల్యూ తీసుకోండి. సో AB is equal to ఏ వాల్యూ తీసుకోండి. 1 3 5 నెక్స్ట్ 5 -1 3 నెక్స్ట్ 2 3 -4 ఇంటూ బి వాల్యూ తీసుకోండి. B 1 4 4 C 1 -3 1 D. సో ఇలా వచ్చింది. ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఇప్పుడు సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో 1 into B, AB is equal to 1 into B, B, 3 into 4, 12, next 5 3s are 15, okay, next second column 1 into 1, 1, 3, C, next 5 into 1, 5, okay, next third column to cheyandi 1 into 4, 4, 3 into 1, 3, next 5 into D, 5D, okay, next first second row first column to 5 into B, 5B, minus 1 into 4, minus 4, 3 3s are 9, next 5 into 1, 5, minus 1 into C, minus C, 3 1s are 3, next 5 4s are 20, next minus 1 into 1, minus 1, and 3 into D, 3D, next third row first column 2 into B, 2B, 3 4s are 12, and 4 3s are 12, next 2 1s are 2, and 3 into C, 3C, 4 1s are 4, next third anto 2 4s are 8, and 3 1s are 3, and minus 4 into D, minus 4D. సో ఇది మనం కనుక్కున్న ఏబి వాల్యూ. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఏబి వాల్యూ ఇచ్చాడు కదా, అది పక్కన ఈక్వేట్ చేసుకోండి. ఇజ్ ఈక్వల్ టు ఎంత వేసుకోండి, -1 0 17, నెక్స్ట్ -3 10 25, next 28, -8, next 3, ఓకే. సో ఇప్పుడు ఈక్వేట్ చేసుకుని మనం మిగతా బీసీడీ వాల్యూస్ కనుక్కోవచ్చు. సో ఫస్ట్ తీసుకోండి, ఇక్కడ బి ఉంది కదా, b + 12 + 15 ఈజ్ ఈక్వల్ టు ఎంత, -1 తీసుకోండి. b + 12 - 15 ఈజ్ ఈక్వల్ టు -1. సో సాల్వ్ చేసుకోండి. 12 - 15 ఎంత, -3 ఈజ్ ఈక్వల్ టు -1. సో -3 అవతల పంపించండి. b ఈజ్ ఈక్వల్ టు -1 + 3, b ఈజ్ ఈక్వల్ టు -1 + 3 ఎంత, b ఈజ్ ఈక్వల్ టు 2, ఓకే. సో ఏ వాల్యూ మనం ట్రేస్ హెల్ప్ తీసుకుని చేసాం, ఇప్పుడు బి వాల్యూ దీని ద్వారా చేసాం. నెక్స్ట్ సి వాల్యూ ఫైండ్ చేయండి. సి వాల్యూ ఎలాగా, ఒకటి తీసుకోండి, సెకండ్ ఎలిమెంట్ తీసుకోండి. 1 + 3c + 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0, ఓకే. ఇప్పుడు ఈ 1 + 5 ఎంత, 6, 3c + 6 ఈజ్ ఈక్వల్ టు 0. 6ని అవతల పంపించండి. 3c ఈజ్ ఈక్వల్ టు -6, c ఈజ్ ఈక్వల్ టు -6/3, 3 1s are 3 2s are, c వాల్యూ ఎంత,
-2. ఓకే, సి వాల్యూ ఎంత వచ్చింది? -2 వచ్చింది. ఇప్పుడు లాస్ట్ ఇంకా మనకి డి వాల్యూ ఫైండ్ చేయాల్సి ఉంది. సో ఇది తీసుకోండి. సో 4 + 3 + 5d is equal to 17. ఓకే, సో 4 + 3 ఎంత? 7. 7 + 5d is equal to 17. నెక్స్ట్ 5d is equal to 17. ఈ 7 అవతల పంపించండి, -7 అవుతుంది. సో 17 - 7 ఎంత? 10. సో 5d is equal to 17 - 7 10. తర్వాత 5 అవతల పంపించండి, d is equal to 10/5. 5 1s are 5 2s are, d value 2. సో a value 1, b value 2, c value -2 and d value 2. ఇది టోటల్గా a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ, d వాల్యూ. సో అవన్నీ యాడ్ చేయండి అక్కడ మనకి. సో a + b + c + d. సో వేసుకోండి, a + b + c + d. a ఎంత? 1 + b ఎంత? 2 + c ఎంత? -2. కాబట్టి -2, d ఎంత? 2. సో ఈ 2 క్యాన్సిల్ అయింది. 1 + 2 ఎంత? 3 ఆన్సర్. సో మనకు ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఎంత? 3. సో a + b + c + d అంటే ఎంత? 1 + 2 - 2 + 2. -2 + 2 క్యాన్సిల్ అయితే 3 వచ్చింది. సింపుల్గా అయిపోయింది. సో మనకి ఇంకా విషయం చెప్తా వినండి. ఇక్కడ ఓన్లీ ఫస్ట్ది చేసుకుంటే సరిపోయేది, మనకి మిగతా అక్కర్లేదు. సో ఎగ్జామ్లో ఇలాంటివి ఎక్స్ట్రా క్యాలిక్యులేషన్స్ చేయకండి. సో ఇంతకుముందు సమ్లో ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఎంతవరకు కావాలో అంతే చేయండి. సో ఈ మనం ఫస్ట్ రోజు చేసుకుంటే సరిపోయింది. ఆ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వేట్ చేసుకుంటే BCD వచ్చేస్తుంది. ఈ మిగతా వాటితో అసలు పనే లేదు మనకి. ఇవి దీంతో ఇవి అసలు పనే లేదు మనకి. ఈ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరమే లేదు. అలాంటి క్యాలిక్యులేషన్ ఎక్స్క్లూడ్ చేయండి. సమ్ ఇంకా తొందరగా అయిపోతుంది, మీకు టైం సేవ్ అవుతుంది. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ సమ్ చేద్దాం. ద మ్యాట్రిక్స్ A is equal to 1/√2, 1/√2, -1/√2 and -1/√2 ఈస్ యూనిటరీ, ఆర్థోగోనల్, నిల్పోటెంట్ అండ్ ఇన్వాలంటరీ. ఇది చాలా సింపుల్ లాజిక్తో అర్థం చేసుకోవాల్సింది. ఎప్పుడైనా ఒక మ్యాట్రిక్స్ ఇలా ఉంది, A is equal to A and A -A and -A ఇలా ఉంటే, అర్థమైందా? ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ A -A లేదంటే ఇలాగా C -C. సో అన్ని ఎలిమెంట్స్ ఏమున్నాయి కానీ ఇలా కిందవి మాత్రం మైనస్ ఉంది. అప్పుడు సింపుల్గా ఏముండదు, A² is equal to 0 0 0 0 వస్తాయి. సో అంటే ఏంటి? నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో పై ఉన్న ఎలిమెంట్స్ కింద ఉన్న ఎలిమెంట్స్కి సైన్లో డిఫరెన్స్ ఉండి సేమ్గా ఉంటే అప్పుడు A² is equal to 0 0 0 అంటే ఏంటి? నల్ మ్యాట్రిక్స్. ఏంటిది? నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? నిల్పోటెంట్ సింపుల్గా. ఓకే, ఎప్పుడైతే ఈ ఫామ్లో CC అండ్ -C ఫామ్ లేదా XX -X లేదా AA -A ఇలాంటి ఫామ్స్లో ఉంటే, అంటే ఇలా ఉందనుకోండి 2 2 -2 ఉన్న, అలాగే 1/√2 1/√2 -1/√2 -1/2లో ఉన్న A² మనకి 0 0 0 వస్తాయి. అది నల్ మ్యాట్రిక్స్ అంటే నిల్పోటెంట్. డైరెక్ట్గా ఆప్షన్ C ఈజ్ అవర్ ఆన్సర్. అంతే, మనం ఏమి A² చేయక్కర్లేదు. చేస్తే మనకి దీని వాల్యూకి A² చేసామనుకోండి జీరోస్ వస్తాయి. టైం వేస్ట్ చేసుకోవడం అవసరం లేదు. సింపుల్గా లాజిక్తో నిల్పోటెంట్ అంతే డైరెక్ట్గా. ఓకే, ఇది మనకి AP ఎంసెట్లోని September 17, 2020లో కరోనా టైంలో వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇఫ్ A + B is equal to 2 1 2 and 1 2 0 and 0 2 2 and AB is equal to 1 2 2 and 1 1 0 and 1 2 1, then A² + B into A + B is equal to ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది? ఇది TS ఎంసెట్కి July 18, 2022లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మనకి A² + B into A + B, మనకి ఏ వాల్యూ తెలీదు, B వాల్యూ తెలీదు. మనకు తెలిసిందల్లా A + B వాల్యూ ఇచ్చాడు అండ్ AB వాల్యూ ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇచ్చిన దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ A + B అండ్ AB రూపంలో మలుచుకుని ఇచ్చిన ఈ మ్యాట్రిక్స్ సెల్ తీసుకుని ఈ వాల్యూ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ తీసుకోండి అది A² + B into A + B.
సో చేయండి ఏ స్క్వేర్ మన ప్లేస్ ఏమవుతుంది ఏ స్క్వేర్ బీని లోపల పంపించండి బి ఇంటూ ఏబి నెక్స్ట్ బి ఇంటూ బి స్క్వేర్ సో మనకేంటి ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ వచ్చింది కానీ మనకి ఏ స్క్వేర్ వాల్యూ తెలీదు బి స్క్వేర్ వాల్యూ తెలీదు సో ఈ ఫార్ములా మొత్తం మనం ఏం చేయాలి ఏ ప్లస్ బి ఫార్ములాకి మార్చుకోవాలి సో మనకి ఒక ఫార్ములా ఉంది ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఓకే సో మనం ఇక్కడ దీన్ని ఆ ఫార్ములాకి మార్చుకొని ట్రై చేయండి సో రాయండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి ఇలా రావాలి అంటే మనకి ఏం కావాలి 2ab కావాలి 2ab కోసం మనం ఏం చేయాలి ఇక్కడ ఒక ఏబి ఉంది కాబట్టి ఇంకో ఏబి వేసుకోండి మైనస్ ఏబి యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ ఏబి ఏంటి యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ ఏబి ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా మార్చుకోండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇది 2ab మైనస్ ఏబి సో ఈ ఫామ్ మొత్తం ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వేసుకోండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏబి సో ఇప్పుడు మనకి మొత్తం ఏ స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ ఏ ప్లస్ బి ఇస్ నథింగ్ బట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏబి ఏ ప్లస్ బి వాల్యూ తెలుసు ఏబి వాల్యూ తెలుసు సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు మనం ఓకే సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అన్నట్టు అంటే దీన్ని ఇప్పుడు స్క్వేర్ చేయాలి మనం తీసుకోండి వాల్యూస్ సాల్వ్ చేద్దాం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు వేసుకోండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి వాల్యూ వేసుకోండి 212 నెక్స్ట్ 120 నెక్స్ట్ 022 ఓకే నెక్స్ట్ వేసుకోండి 212 120 నెక్స్ట్ 022 ఓకే మనలో వేసుకోండి ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఓకే 2 2s are 4 1 1s are 1 2 0s are 0 next 2 1s are 2 1 2s are 2 2 2s are 4 okay 2 1s are 2 1 2s are 2 2 2s are 4 next 2 2s are 4 1 0s are 0 2 2s are 4 okay next 1 2s are 2 2 1s are 2 0 next 1 1s are 1 and 2 2s are 4 and 0 2s are 0 next third 1 2s are 2 2 0s are 0 and 0 2s are 0 okay next 0 2s are 0 2 1s are 2 2 0s are 0 next 0 1s are 0 2 2s are 4 and 2 2s are 4 next 0 2s are 0 and 2 0s are 0 and 2 2s are 4 ఓకే ఇప్పుడు యాడ్ చేసుకోండి 4 plus 1 5 నెక్స్ట్ 2 2s are 4 4 plus 4 8 next 4 plus 4 8 next 2 plus 2 4 next 1 plus 4 5 2 next 2 4 plus 4 8 next 4 so a plus b whole square అంటే ఏంటి 588 452 284 సో మనకు కావాల్సింది ఏంటి
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏబి, ఎందుకు ఏ స్క్వేర్ ప్లస్ బి ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏబి కదా. సో ఇప్పుడు ఆ వాల్యూ తీసుకుని ఫైండ్ చేద్దాం చూడండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు, సో వేసుకోండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏంటి 588 ఇది కదా, వేసుకోండి ఇది 588 నెక్స్ట్ 452 నెక్స్ట్ 284 మైనస్ ఏబి వాల్యూ ఏంటి 122 110 121 వేసుకోండి 122 నెక్స్ట్ 110 నెక్స్ట్ 121 ఈజ్ ఈక్వల్ టు, సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మనం ఆల్రెడీ ఫైండ్ చేసిన ఈ వాల్యూ వేసుకున్నాం, మైనస్ పెట్టుకున్నాం, ఏబి గివెన్ అది వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మైనస్ చేయండి. 5 మైనస్ 1 ఎంత 4, నెక్స్ట్ 8 మైనస్ 2 ఎంత 6, నెక్స్ట్ 8 మైనస్ 2 6, నెక్స్ట్ 4 మైనస్ 1 ఎంత 3, నెక్స్ట్ 5 మైనస్ 1 4, నెక్స్ట్ 2 మైనస్ 0 ఎంత 2, నెక్స్ట్ 2 మైనస్ 1 1, 8 మైనస్ 2 6, నెక్స్ట్ 4 మైనస్ 1 3. సో ఇది మనకు వచ్చిన వాల్యూ దేనికి మ్యాచ్ అవుతుంది చూడండి. ఆప్షన్ 1 466 342 అండ్ 163, 466 342 163, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో మనకి ఏ ప్లస్ బి వాల్యూ ఇచ్చాడు, ఏబి వాల్యూ ఇచ్చాడు, కానీ మనం ఫైండ్ చేయమంది ఏ స్క్వేర్ రూపంలో ఉంది అండ్ బి స్క్వేర్ రూపంలో ఉంది. దాన్ని మనం ఏం చేసాము ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏబి ఫామ్లోకి మార్చుకున్నాము బై యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ ఏబి అని. సో ప్లస్ ఏబి మైనస్ ఏబి, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏబి కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ చేసాం, ఆ తర్వాత ఈ వాల్యూ చేసుకున్నాం, సింపుల్గా ఆప్షన్ ఏని ఫైండ్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. 1 2 3 అండ్ -1 1 2 and 30 to the power of debt 2022 2024 2021 2023 is equal to, సో ఈ 4 ఆప్షన్స్లో ఏది. సో ఇది ఏపీ ఎంసెట్లో ఆగస్ట్ 2021 వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ అయితే మనం ఏంటంటే ఈ వాల్యూని లైక్ ఇలాగా a to the power of debt b is equal to అన్నట్టు. సో 1 2 and 3 minus 1 1 2 and 3 0 2 debt 2022 and 2024 and 2021 and 2023. సో ఫస్ట్ ఈ వాల్యూ ఫైండ్ చేస్తేనే మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది. కాబట్టి ఫస్ట్ బీని సపరేట్ తీసుకోండి. సో డెట్ బి ఈజ్ ఈక్వల్ టు ఇది ఏడి మైనస్ బీసీ, కాబట్టి 2022 ఇంటూ 2023 మైనస్ 2021 ఇంటూ 2024. సో అర్థమైంది కదా, 2022 ఇంటూ 2023 మైనస్ 2021 ఇంటూ 2024. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, చాలా పెద్ద నెంబర్ వస్తుంది కదా అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎజ్యూమ్కి సో 2022ని ఎక్స్ అని తీసుకోండి. 2022 ఎక్స్ అయినప్పుడు 2023 ఏమవుతుంది 2023 ఎక్స్ ప్లస్ 1 కదా. సో 2022 ఎక్స్ అయితే 2023 ఏంటి 22 ప్లస్ 1 అంటే ఎక్స్ ప్లస్ 1. 2021 ఏంటి 2021 ఏంటి ఎక్స్ మైనస్ 1, అవునా. అది 2022ని ఎక్స్ అని తీసుకోండి. 2023 అప్పుడు ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 1. 2021 ఏమవుతుంది ఎక్స్ మైనస్ 1. సో 2024 ఏమవుతున్నప్పుడు 2024 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2. ఓకేనా. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవడం బట్టి మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి 2022 అంటే ఏంటి ఎక్స్, 2023 అంటే ఎక్స్ ప్లస్ 1 మైనస్ 2021 అంటే ఏంటి ఎక్స్ మైనస్ 1. నెక్స్ట్ 2024 అంటే
ఎక్స్ ప్లస్ టూ, ఎక్స్ ప్లస్ టూ. ఓకేనా? సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ వన్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్, ఎక్స్ ఇంటూ టూ 2x, అండ్ నెక్స్ట్ మైనస్ వన్ ఇంటూ టూ మైనస్ టూ. సో అర్థమైంది అనుకుంటా. సో మనం సింపుల్గా ఏం లేదు, సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. ఇప్పుడు లోపల మల్టిప్లై చేసాము. ఇప్పుడు ఈ మైనస్ లోపల పంపించండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ మైనస్ 2x అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. ఓకే, ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. ఎక్స్ ఎక్స్ ఎంత 2x అవుతుంది కదా, మైనస్ 2x ఉంది కదా, క్యాన్సిల్ చేసేస్తే 2 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఏంటి 2 అంటే బీడెట్ 2022 into 2023 మైనస్ 2021 into 2024 అంటే ఎంత? సింపుల్గా 2 ఆన్సర్. ఎలా తీసుకున్నాం? అది 22ని ఎక్స్ అని తీసుకుంటే ఇది ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 తీసుకున్నాం. సో అన్ని క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ 2 మాత్రమే ఉంటుంది. సో మనకి 2 అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? ఈజ్ ఈక్వల్ టు ఇది వేసుకోండి, 1 2 3 మైనస్ 1 1 2 అండ్ 3 0 2 టు ద పవర్ ఆఫ్, ఈ డెట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 2 కదా, ఈ 2ని ఇక్కడ వేసుకోండి. అంటే స్క్వేర్ చేయాలి మనం సింపుల్గా, అంతే. సో వేసుకోండి 1 2 3 మైనస్ 1 1 2 3 0 2 3 0 2 ఇంటూ 1 2 3 మైనస్ 1 1 2 3 0 2 ఇలాగా. సో ఇప్పుడు సాల్వ్ చేయండి. ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం 1 1s are 1 and next 2 into minus 1 minus 2, 3 3s are 9. Next 1 2s are 1 2s are 2, 2 1s are 2, 3 0s are 0. Next 1 3s are 3, 2 2s are 4 and 3 2s are 6. Okay, next minus 1 into 1 minus 1 and 1 into minus 1 minus 1 and 2 3s are 6. Next minus 1 into 2 minus 2, 1 into 1 1 and 2 zeros are 0. Next minus 1 into 3 minus 3, 1 into 2 2 and 2 2s are 4. Okay, next 3 1s are 3 and 0 and 2 3s are 6. Next 3 2s are 6 0 and 2 zeros are 0. Next 3 3s are 9, 0 2s are 0. Next 2 2s are 4. సో ఇది, సో యాడ్ చేసుకోండి. 1 ప్లస్ 9 ఎంత? 10. 10 మైనస్ 2 8. సో వేసుకోండి ఇక్కడ 1 ప్లస్ 9 ఎంత? 10. 10 మైనస్ 2 8. నెక్స్ట్ 2 ప్లస్ 2 4. నెక్స్ట్ 3 ప్లస్ 6 ప్లస్ 4 10. 10 ప్లస్ 3 13. నెక్స్ట్ మైనస్ 1 ఏమవుతుంది? మైనస్ 2 ప్లస్ 6 ఎంత? 4 అవుతుంది. నెక్స్ట్ మైనస్ 2 ప్లస్ 1 ఎంత? మైనస్ 1. నెక్స్ట్ 2 ప్లస్ 4 6, 6 మైనస్ 3 3. నెక్స్ట్ 6 ప్లస్ 3 9. అండ్ నెక్స్ట్ 6 ప్లస్ 0 ప్లస్ 0 6. నెక్స్ట్ 9 ప్లస్ 4 13. సో ఇది మన ఆన్సర్. సో ఎవరికి మ్యాచ్ అని చూడండి. ఆప్షన్ సి 8 4 13 4 minus 1 3 9 6 13. ఆప్షన్ సి వస్తారు ఆన్సర్.
సో సింపుల్గా ఏం లేదు, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా నెంబర్ ఇచ్చారు. సో ఈ నెంబర్ చూసి భయపడకూడదు, దీన్ని కొంచెం మనం సబ్స్టిట్యూట్ చేసుకుని ఇలాగా సింపుల్గా సాల్వ్ చేసుకుంటే ఆ వాల్యూ వస్తుంది, సింపుల్గా వేసుకోవడమే. సో చాలామంది ఇది చూసి భయపడతారు, ఇలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు ఇలాంటి పెద్ద నెంబర్స్ అన్నిటి. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ సమ్ చూద్దాం. సో ఇఫ్ a is equal to 2 minus 3 minus 4 1, then a transpose whole square plus 2a 12a into transpose is equal to, మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఏపీ ఎంసెట్లో July 6, 2022 వచ్చింది క్వశ్చన్. సో చాలా ఇంపార్టెంట్. సో మనం ఇది సాల్వ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోవాల్సి ఉంటుంది అక్కడ. సో ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్ కదా, సో ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ కనుక్కోండి. A transpose is equal to, సో ఏంటి, ఇంటర్చేంజ్ ఆఫ్ రోస్ ఇంటూ కాలమ్స్ అండ్ కాలమ్స్ ఇంటూ రోస్ కాబట్టి 2 minus 4. సో దీన్ని మనం ఏం చేయాలి, సో 2 minus 4 అండ్ minus 3 1. ఓకే, అర్థం కదా, ఏ ట్రాన్స్పోజ్ ఇది. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్కి ఏం కనుక్కోవాలి మనం, స్క్వేర్ కనుక్కోవాలి. కనుక్కోండి, ఏ ట్రాన్స్పోజ్ స్క్వేర్ is equal to 2 minus 4 minus 3 1. 2 minus 4 minus 3 1. సో మల్టిప్లై చేయండి. 2 2s are 4 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 3s are 12. నెక్స్ట్ 2 4s are 8 and next minus 4. 2 4s are 8 minus 4 into 1 minus 4. Next minus 3 2s are minus 6 minus 3. Next minus into minus plus 12 1 1s are 1. సో ఇది మనకి వచ్చింది. యాడ్ చేయండి. 4 plus 12 16 minus 8 minus 4 minus 12 minus 6 minus 3 minus 9 12 plus 1 13. సో మనకి ఏ ట్రాన్స్పోజ్ స్క్వేర్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇది ఫైండ్ చేయాలి. 12a ఫైండ్ చేయండి. సో 12a ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ ఏ వాల్యూ తీసుకోండి. 2 minus 3 minus 4 1. ఓకే, ఫైండ్ చేయండి. 12 2s are 24, 12 3s are 36, 12 4s are 48 and next 12 1s are 12. సో మనం 12aకి ఏం కావాలి, ట్రాన్స్పోజ్ కావాలి కదా, ట్రాన్స్పోజ్ చేయండి. 12a ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ టు 24 48 ఇంటర్చేంజ్ చేయండి. 24 minus 48 నెక్స్ట్ మైనస్ 36 12 వేసుకోండి. మైనస్ 36 12. ఓకే, ఇది 12a ట్రాన్స్పోజ్. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఇక్కడ ఏమన్నాడు, ఏ ట్రాన్స్పోజ్ స్క్వేర్ వాల్యూకి 12a హోల్ ట్రాన్స్పోజ్ని యాడ్ చేయాలి. యాడ్ చేయండి సింపుల్గా. ఏ ట్రాన్స్పోజ్ హోల్ స్క్వేర్ ప్లస్ 12a ట్రాన్స్పోజ్ ఇజ్ ఈక్వల్ టు, ఈ వాల్యూస్ వేసుకోండి. ఏ ట్రాన్స్పోజ్ స్క్వేర్ ఎంత, 16 minus 12 and next minus 9 and 13. నెక్స్ట్ ప్లస్ వేసుకోండి. ప్లస్ నెక్స్ట్ 24 minus 48 నెక్స్ట్ 36 నెక్స్ట్ 12. ఓకే, రెండింటిని ఇప్పుడు యాడ్ చేసుకుని సింపుల్గా ఇజ్ ఈక్వల్ టు 16 plus 24 next minus 12 minus 48 next minus 9 minus 36 next 13 plus 12 13 plus 12 యాడ్ చేసుకోండి. ఎంత, 16 plus 24 ఎంత, 40 is equal to 40. 16 24 40 next 12 48 60 minus 60 next 36 9 45 minus 45 next 13 plus 12 25. ఇది మన ఆన్సర్. సో ఇది ఎవరికి మ్యాచ్ అవుతుంది,
చెక్ చేయండి. సో 40 మైనస్ 45 మైనస్ 60 25 వరకు ఆప్షన్ డి. 40 మైనస్ 60 మైనస్ 45 25. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ట్రాన్స్పోజ్ సమ్స్ వస్తే మన అదృష్టం. అర్థమవుతుందా? సో నెక్స్ట్ సమ్ చూద్దాం. ద ట్రేస్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 5 7 0 7 9 11 8 9 ఈజ్ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఏపీ ఎపిసోడ్ సంబంధించి 2020 ఆగస్ట్ 20 2021 వచ్చింది ఇది. సో సింపుల్, చాలా. ట్రేస్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సింపుల్గా సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు అట్ 1 మైనస్ 5 నెక్స్ట్ 7 0 7 9 and next 11 8 9. సో సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్. సో ప్రిన్సిపల్ డయాగ్నల్ అంటే ఏంటి? ఇది 1 1 2 2 and 3 3. ఇది యాడ్ చేస్తే వచ్చేది. సో యాడ్ చేయండి. సో ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 7 ప్లస్ 9. సో ఎంత? 10 17. సో ట్రేస్ ఆఫ్ ఏ ఏంటి? 17. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అంతే. సో సింపుల్, సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ యాడ్ చేసుకోవడము. సో సింపుల్గా. సో ఇది మనకి ఏపీ ఆగస్ట్ 20 2021 వచ్చింది. సో ఖచ్చితంగా మిగతా చాప్టర్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్ నుంచి ఉన్నాయి కాబట్టి రిపీటెడ్వి అండ్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్వి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి క్లాస్ ఫాలో అవ్వండి. ఈ షార్ట్ టర్మ్ కోచింగ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క మార్క్ మీకు చాలా ర్యాంక్ వేరియేషన్ వస్తుంది. సో కాబట్టి ప్రతి మార్క్ మనకి ఇంపార్టెంటే. ఖచ్చితంగా కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఒక నోట్స్ పెట్టండి, చెప్పే టిప్స్ని అవన్నీ కూడా ఫాలో అయ్యి మీకు మంచి మార్క్స్ రావాలని మన ఛానల్ తరఫు నుంచి మీకు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.